హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బౌద్ధర్మ పిరమిడ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు మనసు ఎలా తయారవుతుంది, జస్ట్ ఆ మనసుని చాలా సింపుల్గా మనం ఎలా దాన్ని పక్కన పెట్టేసి మనం ఎన్ని గంటలు ధ్యానం చేయాలి, అసలు ఎన్ని గంటలు ధ్యానం చేస్తే మనకి ఎక్కువ సాధన అని మనకు తెలుస్తుంది, లేకపోతే సగటుగా తక్కువ సాధన, అసలు సాధనే కాదు, ఇలాంటి డౌట్స్ అన్ని కూడా మీకు ఈ వీడియో తెలుస్తుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియో. మీకు ధ్యానం బాగా కుదరటానికి, ఎన్ని గంటలు చేయడానికి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో వస్తాయి. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు చాలా మందికి చాలా సింపుల్గా మిమ్మల్ని మేము తెలుసుకోవడానికి, మీ ఆత్మదర్శనం చేసుకోవడానికి ఈ వీడియో మీకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఓకే, సింపుల్, కొంచెం తక్కువ టైంలో మిమ్మల్ని మీరు ఎలా దర్శించవచ్చు, అంటే మీ ఆత్మతో మీరు ఎలా కనెక్ట్ అవ్వచ్చు అన్నది ఈ వీడియో అంతా ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా సెండ్ చేయండి. అదేవిధంగా అక్కడ బెల్ సింబల్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టినండి మీకు అప్డేట్ అవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, ముఖ్యంగా ధ్యానం చాలా మందికి సతమతం అవుతూ ఉంటారు. అంటే అసలు ఎన్ని గంటలు ధ్యానం చేయాలి, ఈ ఆలోచనల గోల్ ఏంటి, ఇట్లా ఇది ఎప్పుడు తెగుతుంది, టైం చూస్తే వెళ్ళిపోతూ ఉంది, ఓకే ఏంటి ఆ పరిస్థితి ఎట్లా ఉంది, ఇవన్నీ చాలా మందికి నలిగిపోతూ ఉంటారన్నమాట. ఓకే, ఈ నలిగిపోవడం కారణం మీరే, ఎవరో కాదు. ఓకే, మీరు ఎందుకంటే యద్భావం తద్భవతే, మీరు ఏదనుకుంటే అదే కదా. మీరు ఈ రోజు ఈ స్థితికి ఉండడానికి మీ యొక్క ఆలోచనలే, మీ యొక్క ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో, మీ యొక్క ఫీలింగ్స్ లోపల తీవ్రంగా ఆ కోరిక వాంఛ ఏవైతే ఉన్నాయో, ఆ కోరికల వల్లే మీకు ఈ లైఫ్ ఇక్కడ ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నారు ఈ రోజు మీరు. కాబట్టి మరి ఎలా మార్చేసుకోవాలి సింపుల్గా, నేను ఎలా ధ్యానంలో కూర్చోవాలా, అసలు ఎన్ని గంటలు ధ్యానంలో కూర్చోవాలి, ఇది కదా మనకు కావాల్సింది. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ధ్యానంలో కూర్చునే ముందు మీకు మీరే డిసైడ్ అవ్వరు. ధ్యానం అంటే ఏంటి, మీతో మీరు కనెక్ట్ అయ్యేది, అంటే మీ ఆత్మతో మీరు కనెక్ట్ అయ్యేది. మీ ఆత్మతో మీరు కనెక్ట్ అయినప్పుడు ఈ మనసు ఏదైతే ఉందో, మీ మైండ్, ఇది సమాజం నుంచి మీకు వస్తుంది యూజువల్గా. అంటే తల్లిదండ్రుల నుంచి, మీ చుట్టూ ఫ్రెండ్స్ నుంచి, చుట్టూ మీరు తిరిగే వీధులు అవ్వచ్చు, షాపులు అవ్వచ్చు, స్కూల్ అవ్వచ్చు, మీరు జాబ్ చేసే ఆఫీస్ అవ్వచ్చు, మీరు రెండు కళ్ళతో ఏదైతే పొద్దు నుంచి సాయంత్రం వరకు చూస్తున్నారో, ఏదైతే ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు మాట్లాడుతూ ఉన్నారో, ఎటువంటి వ్యక్తితో మాట్లాడుతున్నారో, ఎటువంటి వస్తువులతో మీరు కరెక్ట్ అయి ఉన్నారో, ఇలా మీ ప్రపంచం తయారవుతుంది. ఎటువంటి పెద్దలు మీతో మాట్లాడుతూ ఉన్నారో, ఎటువంటి మీ చుట్టాలు, మీ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అట్ల నుంచి ఈ ప్రపంచం మీకు తయారవుతూ ఉంటుంది. ఓకే, సో సో ఇక్కడ మీరు ధ్యాన స్థితికి వెళ్ళాలంటే మీరు సింపుల్గా ఒంటరి పోరాటం అంటే మీతో మీరు కనెక్ట్ అవ్వాలంటే మీరు ఫస్ట్ చంటి పిల్లోడు అయిపోవాలి. చంటి పిల్లోడు ఎందుకు అయిపోవాలంటే, చంటి పిల్లవాడికి చిన్నప్పుడు వాడికి ఈ సమాజంతో ఎటువంటి అటాచ్మెంట్లు ఉండవు. తల్లి, వాడు, పాలు, తిండి, అంతే, నిద్ర, ఏం తెలీదు. ఓకే, ఎవరైనా కొట్టుకున్నా సరే చిన్న పిల్లలు మళ్ళీ వాళ్ళకి వెంటనే కలిసిపోతారు, వెంటనే ఆడుకుంటారు, మళ్ళీ కొట్టుకుంటారు, మళ్ళీ ఏడుస్తారు, మళ్ళీ కలిసిపోతారు. ఓకే, అంటే లోపల మనసు లేదు, ఏం పని చేయదు, ఎందుకంటే వాళ్ళు బయట సమాజం గురించి ఏం తెలీదు. తల్లి ఏమిచ్చినా తింటాం, ఆడుకోవడం, ఇట్లా ఉన్నట్టు. ఓకే, సో ఈ జీసస్ చెప్పినట్టు మనకి నువ్వు చంటి పిల్లడు అయితే కానీ దేవుడు రాజ్యాన్ని చూడలేవు. ఓకే, అంటే దాని అర్థం ఏంటంటే ఈ రెండు కళ్ళు అంటే ఏంటి, ఈ రెండు కనిపించే ఈ రెండు కళ్ళు కలిపి ఒక్క కన్ను జీసస్ ప్రకారం. అలాగే మనసు అనేది రెండో కన్ను. ఈ రెండు మూసేస్తే బయట ప్రపంచం ఆగిపోతుంది అన్నట్టు. మరి ఈ మనసును ఆపాలంటే ధ్యానం ద్వారా దాన్ని ఆపాలి కదా. సో కాబట్టి మీరు ఇది నా కులం, ఇది నా పలానా కులం, నా మతం, నా ఉద్యోగం, నా హోదా, నేను ఎంత తోపు, నాకు ఇన్ని కోట్లు ఉన్నాయి, ఇన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయి, నా ఇంత పదవి, ఓకే మేము అందరికన్నా పెద్దోళ్ళు, లేకపోతే అందరికన్నా తక్కువ వాడిని,
ఇలా దిగజార్చుకోవడం కానీ, ఇలాగా గర్వంగా పైకి చెప్పుకోవడం కానీ, ఇలాంటి పనికిమాలి అన్నీ కూడా తీసేయాలన్నమాట ఫస్ట్. ఓకే, ఇదన్నీ చెప్తే నువ్వు ఎక్కువగా మాట్లాడినా చెప్తా, పైగా డబ్బాలు కొట్టినా పై పైన ఉన్నవే లేని ఉన్నవే నువ్వు అనుకుని చెప్పినా, ఈ బయట సమాజం నుంచి వచ్చేది ఇవన్నీ సమాజం నుంచి వస్తాయి మనకు యూజువల్గా. ఇటు మనోడు కాదు, ఇట్లాంటి పనికిమాల కవర్లు అన్నీ కూడా సమాజంలో వస్తాయి. ఇవన్నీ పనికిరాని కవర్లు. మీకు అంటే నేను ధ్యానం కుదరాలి, నాకు ధ్యానం నేను కనెక్ట్ అవ్వాలి, నా సోదరిని కనెక్ట్ అవ్వాలి అన్న వాళ్ళకి ఈ వీడియో చెప్తున్నా. ఓకే, ఆధ్యాత్మికంగా జస్ట్ ఈ ఈ బయట ఏవైతే ఉన్నాయో మీరు ఊహ తెలుసు కాబట్టి బయట ప్రపంచంలో ఇది ఇప్పుడు చెప్పాను కదా, ఇలా రిలేటివ్స్ నుంచి అంటే చుట్టాల నుంచి, ఇలా ఫ్రెండ్స్ నుంచి, జాబ్ నుంచి, ఇలా మీ బయట ఎక్కడైతే తిరుగుతున్నారో అలాగ తయారయ్యేదే కదా మనసు. ఇవన్నీ బయట చెప్పులు ఎలా అయితే వదిలేస్తామో అలా వదిలేయనమాట మీరు బయట. ఓకే, బయట ఆ బయట చెప్పులు వదిలే ముందు కూడా మీరు ఏది అవసరమో, బయట చెప్పులతో తిరుగుతున్నా కూడా, అంటే ఇది నా కులం ఇది నా మతం అనే చెప్పులు వేసుకుని తిరుగుతున్నా కూడా మీరు అక్కడ మీరు ఏం చేయాలంటే ఎంత అవసరమో, ఇది అవసరమా కాదా మాట్లాడండి, అది అవసరమా కాదా చూడండి, అవసరమా కాదా వినండి. ఈ వ్యక్తులు నాకు ఉపయోగమైన వాళ్ళ నన్ను పాడు చేసేవాళ్ళ తెలుస్తుంది మీకు ఆల్రెడీ అక్కడ. ఓకే, మీకు అర్థమవుతూ ఉంటుంది. ఆడ వల్ల భవిష్యత్తులో నష్టం జరుగుతుంది, వీడి వల్ల భవిష్యత్తులో నాకు ఉపయోగం జరుగుతుంది మీకు తెలుస్తుంది. భవిష్యత్తులో ఉపయోగపడే వ్యక్తులనే మీరు ఎంచుకోండి. భవిష్యత్తులో దెబ్బతీసే వాళ్ళందరూ కూడా పక్కన పెట్టండి. అది కూడా ఎక్కువగా ధ్యానంతో ఉండమనే కదా మీకు ఎప్పుడు నా వీడియో చెప్పేది. ఎక్కువగా మెడిటేటర్స్తోనే స్పెండ్ చేయండి ఎక్కువ టైం అంతా కూడా. అభివృద్ధిలోకి వెళ్తారు. మీ పనులు ఆటోమేటిక్గా అయిపోతూ ఉంటూనే మీరు అభివృద్ధికి వెళ్తారు. సో అప్పుడు మీ యొక్క ఎనర్జీ గట్ట, మీ యొక్క మేనిఫెస్టేషన్కి ఏదైతే మీకు కోరుకుంటున్నారో అవన్నీ త్వరగా వస్తాయి. ఇప్పుడు ధ్యానంతో ఉన్నప్పుడు మీ యొక్క కాస్మిక్ ఎనర్జీ ప్రవాహం అటు ప్రవహిస్తూ ఉంటుంది, మీ ఆత్మశక్తి. అప్పుడు ఆ పనులు అవుతూ ఉంటాయి. సో మీరు ఆలోచన తగ్గిపోవాలంటే చెప్పులు వదిలినట్టు బయట అక్కడ ఆలోచనని ఎంటర్టైన్ చేయకూడదు, అక్కడ వదిలేయాలి. నేను జస్ట్ ఆత్మ పదార్థాన్ని, ఈ శరీరం కనిపించే శరీరం నేను కాదు, జస్ట్ నేను ఆత్మ పదార్థాన్ని. నాకు కులమో లేదు, మతమో లేదు, ఏమీ లేదు. నేను ఒక ఆత్మ అంతే. జస్ట్ ఈ శరీరంలోకి వచ్చిన ఆత్మ. మీరు దాన్ని చూడండి, ఈ శరీరం చూడొద్దు. ఈ శరీరం చూస్తే రకరకాలన్నీ వస్తాయి. ఆడు మనోడు, ఈడు నాది, ఇంత తోపు, నా పదవి, ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఐడెంటిటీస్, ఐడెంటిటీ, నేను ఇది అది అది అని గొప్పలు చెప్పుకోవడానికి అని వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీ బ్రహ్మరంధ్రం మూసిపోయి మనసుతోటి ఇంకా లోపలికి ఎనర్జీ వెళ్దు. మరి ఎక్కడ పని అవుద్ది? కాబట్టి చెప్పులు వదిలినట్టు ఈ లోపల చెత్త అంతా బయట వదిలేండి అంతే. చుట్టం లేదు, పట్టం లేదు. ఎవరు మీకు బయట సమాజం ఒక్కసారి కళ్ళు మూసాక ఇంట్లో వాళ్ళు లేరు, బయట వాళ్ళు లేరు. కళ్ళు మూసిన వెంటనే కట్, ఓన్లీ మీరు మీ ఆత్మ అంతే. ఓకే, నేను ఆత్మనన్న ఆలోచనతో మీరు ధ్యానంలో కూర్చోండి. ఓకే, ఇది సింపుల్గా చెప్పాను కదా. అవకాశం ఉన్నంత వరకు నోరొప్పొద్దు, అవసరం ఉంటేనే నోరొప్పండి. మీరు ఏం మాట్లాడుతున్నారో ఎరుకు రావాలంటే మౌనం ఉంటే ఇవన్నీ తెలుస్తుంది. మౌనంగా ఉండడం వల్ల ధ్యానం బాగా కుదురుతుంది. ఓకే, ఎక్కువగా చెత్త చెదారం లోపలికి వెళ్దాం. మౌనంగా ఉన్నారు, గొడవలు ఉండవు, ఆగిపోతే. ఎవరో ఒక వ్యక్తి మీకు పడదు, మౌనంగా ఉన్నారు, వాడు కనిపించినప్పుడు మీకు నవ్వుగా ఉంటుంది, వాడు మిమ్మల్ని చూసి నవ్వుతాడు, హ్యాపీగా ఉంటారు ఇద్దరు. ఓకే, లేదా ఆడి గురించి ఏదో రెండు ముక్కలు ఇంకోటి చెప్పడం, ఆడొచ్చి మళ్ళీ ఈడికి చెప్పడం, మీ మనసు చంచలంగా తయారవడం, ఇట్లా ఉంటుంది కూడా. సో మీ చేతుల్లో ఉంది, మీ నోటుతో ఏం మాట్లాడుతున్నారని చాలా జాగ్రత్త. సో అవకాశం ఉన్నందుకు, అవసరం ఉంటే తప్పదో నేను మాట్లాడాలన్నప్పుడు అప్పుడు మీ మాట కూడా విలువ వస్తుంది. సో మౌనం మెయింటైన్ చేయండి ఎక్కువ. ఇది అయిపోయిన తర్వాత మీకు కొంచెం మనసు మీ కంట్రోల్లోకి వస్తుంది. ఆటోమేటిక్గా మీ చేతుల్లోనే ఉంది ఈ మనసు, మీరు ఎలా చేయాలన్నది. ఓకే, తర్వాత జస్ట్ మీరు ధ్యానం అసలు ఎన్ని గంటలు చేయాలి సార్, నాకేం అర్థం కావట్లేదు, అన్నేసి గంటలు నేను కూర్చోగలనా ఏంటి నాకు అసలు అని ఇలా కన్ఫ్యూజ్ ఉంది కొంతమందికి. సో నేను మీకు ఒక 3 విధాలుగా నేను చెప్తాను. ఏంటది? ఫస్ట్, ఎవరైతే 10 నిమిషాలు ధ్యానం చేస్తున్నారో అసలు అది ధ్యానం కాదు. ఫస్ట్ పాయింట్, ఒక 10 మినిట్స్ నేను ధ్యానం చేస్తానంటే ధ్యానం కాదు. ఓకే,
ఎవరైతే అరగంట ధ్యానం చేస్తారో ఓకే, వాడు ధ్యానం చేస్తున్నాడు రా అని మనం చెప్పొచ్చు. మామూలు జనరల్గా మెడిటేటర్ ధ్యానం చేస్తున్నాడు. ఎవరైతే 3 గంటలు లేదా 4 గంటలు చేస్తారో ధ్యాన సాధన చాలా ఎక్కువగా చేస్తున్నాడు రా అని మనం అనొచ్చు. ఓకే, చాలా ఎక్కువగా చేస్తారా వాళ్ళు గంటల గంటలు అంటే చూస్తారా, వాళ్ళు మనం 3 గంటలు 4 గంటలు ఎవరైతే ధ్యాన సాధన చేస్తారో వాళ్ళు ఎక్కువగా సాధన చేస్తున్నారు అనేది మనం చెప్పొచ్చు. ఓకే, సో ఈ 3 గంటలు 4 గంటలు ధ్యానం ఎవరైతే చేస్తారో వాళ్ళు కనెక్ట్ అయిపోతారు ఆటోమేటిక్గా, వాళ్ళ సోల్కి కనెక్ట్ అయిపోయి తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకి అలవాటు అయిపోతుంది. ఓకే, కాబట్టి ముందు మీరు నేను చెప్పిన విధంగా 5 టైమ్స్ 5 నిమిషాలు 5 నిమిషాలు అన్నాను కదా, అలాగే రోజుకి 5 నిమిషాలు చెప్పిన, అలా 10 నిమిషాలు చెప్పిన, అలా పావుని చెప్పిన, అలాగే 20 నిమిషాలు చెప్పిన, అలాగా ఒకే సిట్టింగ్ మీరు 3 గంటలు 4 గంటలకు వచ్చేయండి. 3 లేదా 4 గంటలు చేస్తే మీరు ఎక్కువగా సాధన మంచి మెడిటేటర్ మీరు అని అనిపించుకోవాలంటే అప్పుడు మీ సోల్తో మీకు కరెక్ట్ అవ్వడానికి అన్ని దోవలు ఏర్పడిపోతుంది. 3 గంటలు దాటి కూర్చుంటున్నారంటే కథ అయిపోయినట్టే. సో 3 to 4 ఇది పెట్టుకోండి మినిమం. ఓకే, ఎవరైనా సరే మీరు 20-30 గంటలు అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఎర్త్ కూడా మీకు చేంజ్ అయిపోయింది. పోర్టల్స్ అని ఓపెన్ అవడం వల్ల మనకి ఎర్త్లో మొత్తం ఈ భూమి మీద మొత్తం అంతా కూడా ఎనర్జీ సిస్టమ్ అంతా మారిపోయింది. ఓకే, ఇంతకుముందు మనం సంవత్సరాలు పట్టేది ఇప్పుడు నెలలో వచ్చేస్తుంది. ఓకే, నెలలు పట్టేది ఇప్పుడు రోజులు వచ్చేస్తుంది. ఓకే, ఎనర్జీ. సో ఈ రీసెంట్గా జరిగిన సంఘటనలు మీకు చెప్తుంటాను. సో కాబట్టి మీరు కనుక 3 లేదా 4 గంటలు ధ్యానం చేయగలిగితే, ఓకే, అది కూడా అవకాశం ఉంటే ఒకే సిట్టింగ్ చేయండి. మీకు అవకాశం తెల్లవారుజాము టైం ఓకే. ఓకే, ఇంటికాడ ఉండేవాడికి మధ్యాహ్నం 3-6 కూడా ఓకే చెప్పాలంటే. ఓకే, కొంతమంది వర్క్ చేసుకునే వాళ్ళకి నైట్ ఓకే, లేదా తెల్లవారుజాము వాళ్ళకి కూడా 3 to 6 ఓకే. ఇలా మీరు 3 లేదా 4 గంటలు ఒకే సిట్టింగ్ వస్తే ఇక మీ లైఫ్ని వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన లేదు, ఎవరిని ఏ డౌట్ అడగవసరం లేదు. మీకు ఆటోమేటిక్గా ఒక్కో డోర్ ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్గా ఇప్పుడున్న ఎనర్జీ సిస్టానికి. కాబట్టి 3-4 గంటలు సాధన చేస్తున్నారంటే గంటలు చేస్తాడు సాధన అని మనం చెప్పొచ్చు. ఇప్పుడున్న అంటే ఇప్పుడు ఎంత చేంజ్ అయిపోయింది కాబట్టి మీరు ఆయన ఎవరో 10 గంటలు 20 గంటలు చేశారు, 40 గంటలు చేశారు, 50 గంటలు చేశారు, అవి పక్కన పెట్టండి. మీరు 4 గంటలు ఒకే సిట్టింగ్ కూర్చున్నారా లేదంటే అయిపోయినట్టే. 3 లేదా 4 గంటలు ఒకే సిట్టింగ్ వచ్చేలా చూసుకోండి. అప్పుడు మీరు మంచి మెడిటేటర్, మీరు ఒక ట్రాక్లో వెళ్ళిపోతారు అనమాట. అంటే ఒక సిస్టమేటిక్గా వెళ్ళిపోతారు. మీ పని, మీ జాబు, మీ మీ యొక్క ఫ్యామిలీ కార్యక్రమాలు, మీ ఎంజాయ్మెంట్లు, మీ సినిమాలు, షికార్లు అన్నీ చేసుకుంటూ 3 గంటలు ధ్యానం. ఓకే, దానికి తోడు శాకాహారం. ఓకే, శాకాహారం తీసుకుంటూ 3 లేదా 4 గంటలు ధ్యానం చేస్తే ఒక్కో డోరు ఓపెన్ అవుతుంది. తర్వాత మీకు ఆటోమేటిక్గా అలవాటు అయిపోద్ది. ఓకే, నేను తర్వాత మీరే కూర్చుంటారు ఒక 5 గంటలు 6 గంటలు అట్లా. ఓకే, కానీ 3-4 గంటలు ధ్యానం చేస్తున్నారంటే మీరు ఇలా వెనక్కి తిరిగి చూసుకోవాల, మీకు ఇంకా మీ సోల్ కరెక్ట్ అయిపోవడానికి దగ్గరలో ఉన్నారని అర్థం. ఓకే, మీరు అన్ని లాజిక్ మైండ్ ఉండకూడదు. ధ్యానం చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా లాజిక్ మైండ్ అంటే లెక్కలు వేసుకోకుండా ఎనాలిసిస్, విశ్లేషణ చేయడాలు, ఓకే, పరీక్ష చేయడాలు, ఇది నిజమా కాదా వద్దు. ధ్యానంలో ఇవి సూట్ అవ్వు. కొన్ని లాజిక్ మైండ్కి అందవు, ఊహకు అందవు. ఓకే, ఒక గాలి ఉంది, ఇంత గాలి ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్రీగానే ఉంది గాలి. ఓకే, దాని విలువ కరోనా టైంలో భూమాత మనకి కరోనా రూపంలో వచ్చి కొంచెం డోస్ ఇస్తే కానీ దాని విలువ తెలియలేదు జనాలకి. సో ఫ్రీగా ఉచితంగా వచ్చి అన్నీ కూడా అట్లా ఉన్నట్టు ఉంటాయి. కాబట్టి లాజిక్ మైండ్ వదిలేయండి. లాజిక్ మైండ్ వేస్తే మీకు గాలి చూసారు కదా ఎంత విలువైంది కరోనా టైంలో. కాబట్టి లాజిక్ మైండ్ వదిలేయండి. ప్రకృతి, ఆధ్యాత్మిక సంబంధించి ఏది కూడా మనకి లాజిక్ మైండ్ ఉపయోగించాలి. లాజిక్ మైండ్ వచ్చి మీరు బతకలేదు. కాబట్టి లాజిక్ మైండ్ తీసేయండి ధ్యానం చేస్తున్నప్పుడు. అప్పుడు మీకు ధ్యానం బాగా కుదురుతుంది. అవన్నీ నాకు అనవసరం. నేను ఒక ఆత్మని, అంతే, నేను ఒక ఆత్మని అని మీరు ధ్యానంలో కూర్చోండి. అప్పుడు త్వరగా మీరు ఆత్మ కనెక్ట్ అవుతారు. మీరు ధ్యానంలో కూర్చొని
ఇది నా పెళ్ళం, నా పిల్లం, నా ఇల్లు, నా అపార్ట్మెంట్, నా కారు, నా ఉద్యోగం, నా హోదా, నా పేరు ప్రఖ్యాతులు, నా జీవితం, నా మతం అంటే మీకు ధ్యానం కొంత ఎలా కుదురుతుంది వాళ్ళ లోపల పెట్టుకుంటే. సో ఈ లోపల ఉన్న ఆలోచనలన్నీ కూడా పక్క పెట్టేస్తే కళ్ళు మూసినట్టు మీకు సంబంధం లేదు. ఇంకా మీరు ఒక ఆత్మ అంతే. కళ్ళు చూస్తున్నంత సేపే మీరు ఇక్కడ పలానా కుమార, పలానా రమేష్, పలానా ఇట్లా కళ్ళు మూసేసిన తర్వాత మీరు ఒక ఆత్మ. నేను ఇప్పుడు ధ్యానం కూర్చున్నాను, నేను ఒక ఆత్మని, ఎటువంటి ఈ ప్రపంచంతో నాకు సంబంధం లేదు అన్నప్పుడు ఆటోమేటిక్గా మీరు ధ్యాన స్థితికి వెళ్ళిపోతారు వెంటనే. ఓకే, ఇది ఫ్రెండ్స్. ఎవరైతే 3-4 గంటలు చేస్తారో వాళ్ళు మంచి మెడిటేటర్, వాళ్ళు మంచి రైట్ ట్రాక్లో ఉన్నట్లే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నా వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేసి అక్కడ బెల్ సింబల్ దాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.